5 కారిడార్లలో మన దగ్గరే 1100 కిలోమీటర్లు నడుస్తాయి. హైయెస్ట్ మన దగ్గరే రోడ్లు అయిపోతున్నారు. అంటే 100 కిలోమీటర్లు 120 కిలోమీటర్లు. ఇప్పుడు హైదరాబాద్ మన ఇది ఉంటుంది కదా, ఓఆర్ఆర్ స్పీడ్గా వెళ్ళాలి కదా అక్కడ. ఆ తరహా స్పీడ్ ప్లాట్ఫామ్లు మనకు వచ్చినాయి ఇప్పుడు ఛాన్సెస్. కాబట్టి రూపు మారిపోయింది దేశపు ఆలోచన. అసలు మనం పాత దాన్ని కనీసం కలలో ఆలోచించడానికి కూడా తీరిక లేని పరిస్థితి వచ్చేసింది. అది ఈ బడ్జెట్లో స్పష్టంగా కనిపిస్తుంది. సార్ ఒకటి అంటే ఈ బడ్జెట్ ద్వారా భారీగా తగ్గినాయి సామాన్యులకు ఊరట లభించింది అనేది ఏమన్నా ఉందా? ఏముండదు. నేను చెప్పాను కదా, అసలు పెరుగుదల తగ్గుదలతో సంబంధమే ఉండదు. పెరుగుదల తగ్గుదలతో సంబంధమే లేదు బడ్జెట్కి. ఇది చిట్టా పద్దులు లెక్కండి, సింపుల్. ఇది చిట్టా పద్దులు. ఇదిగో ఎంత వచ్చింది, ఎంత ఖర్చు పెట్టాం, అంతే. ఇందులో ఇవన్నీ వాటిట్లలో రాసుకోవడం తప్పించి అవన్నీ జిఎస్టీలోనే తేల్తాయి, ఏది పెరుగుతాయి ఏది తగ్గుతాయి. కేంద్ర బడ్జెట్ రిలీజ్ చేసినప్పుడు కొన్ని పేర్లు వినిపించాయి గతంలో కూడా, ఎలక్షన్ బడ్జెట్ అని, లేదంటే సామాన్య బడ్జెట్. కానీ ఈసారి క్వైట్ ఆపోజిట్ అన్నట్టుగా ఉంది. అంటే దేనికి సంబంధం లేకుండా ఉంది. అంటే మీకు ఎప్పుడైనా సరే నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత ఎలక్షన్స్ కోసం ఎప్పుడు చేయలేదు, కానీ వీళ్ళు అంటారు అంతే. ఇప్పుడు 2014కి ముందు, ఇదే 2019కి ముందు చివరిలో ఇన్కమ్ ట్యాక్స్ది ఆ విధంగా తగ్గించారు కాబట్టి అది